కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేయగా ఏసీబీ వలలో టౌన్ సీఐ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గత నెలలో దొరికిన కోడి పందెంల నిందితుడు లక్ష్మణ్ రాజు వద్ద నుండి 50,000 లంచం డిమాండ్. ఏసీబీ అధికారులను సంప్రదించిన లక్ష్మణ్ రాజు ఈరోజు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా టౌన్ సీఐ ఆంజనేయులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న రాజమండ్రి ఏసీబీ అధికారులు. లాస్ట్ మంత్ ఒక రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడి పందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు, కొన్ని కోలే పట్టుకున్నారు. తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం తనకి యజమాని కుర్చీలపాటి లక్ష్మణరాజు ఉన్నారు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం, ఆయనేమో ఒక కవర్ ఆయన చేతికి ఇచ్చి అందులో పెట్టమన్నాం. తర్వాత మేము వచ్చి అది రికార్డ్ చేయడం. ఎంత డిమాండ్ చేశారు? ఈ కేసు సంబంధించి 50,000. ఆయనది రావులపాలెం డైరీ ఫార్మ్ మెయింటైన్. అంటే కేసులో పేరు లేకుండానండి ఎందుకని డిమాండ్ చేసింది? అంటే ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఓకే, ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో రౌడీ షీట్ ఓపెన్ చేయడం, సస్పెండ్ ఇలాంటివన్నీ ఉంటుంది. అలాంటివి ఇవేం లేకుండా చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న సెక్షన్లు వేసేలాగా కేసు వరకు ఓకే అండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా. ఓకే సార్. ఈ పేరేంటన్నా? శ్రీహర్ రాజు అండి, ఏసీబీ రాజమండ్రి.